అదేవిధంగా ఇప్పుడు 2020 నాటికి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లని, అదే వ్యవసాయ ఆదాయం 2 చేస్తారని, ఇలా అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి 15 లక్షలు అన్నీ చేశాడు. కానీ ఒక్క పని కూడా చేయలేదు. ఎలక్షన్ ముందు చేసిన పని చెప్పుకోవడానికి ఏమీ లేని పరిస్థితుల్లో ప్రజల్లో ఉన్నటువంటి ఆవేశాలని రెచ్చగొట్టడానికి కోరుకోవటం జరుగుతుంది. ఆయన ఏమంటాడు? ఆయన అసలు ప్రజల సమస్యల మీద మాట్లాడట్లేదు. ముస్లింల రిజర్వేషన్ అంటాడు, తీసేస్తానంటాడు. రాజ్యాంగాన్ని మార్చదని ఒక పక్క అంటాడు. మరోవైపు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని వాళ్ళ శిష్యులందరూ చెబుతూ ఉంటారు. ముఖ్యమైన బాధ్యతల్లో కలిగిన వాళ్ళు. ఈయనేమో దాన్ని కవరప్ చేసుకోవడానికి మార్చమంటాడు. కానీ ముస్లింల రిజర్వేషన్ తీసేస్తానంటాడు. ముస్లింల రిజర్వేషన్ తీసేటువంటి అర్థం ఏంటది? అది రాజ్యాంగానికి భిన్నమే కదా. రాజ్యాంగంలో ఏం చెప్పారు? వెనకబడ్డ కుల ప్రాతిపదికగా వెనకబడ్డ కులాలకి వాళ్ళని చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని ముస్లింలకి ఆ విధంగా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు హిందువులు కూడా హిందూ మతం పేరుతో కాదు కదా ఇస్తుంది. హిందూ మతంలో ఉన్నటువంటి వెనకబడ్డ కులాలు వారికి ఇస్తూ ఉన్నారు. అంటే ఏదో ఒక పేరుతో హిందూ ముస్లిం డివిజన్ తీసుకొచ్చి రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికల మొత్తం కూడా ఆయన ఉపన్యాసాలు ఆయన సారని, ఆయనకి ఎన్నికల కమిషన్ అంటే లెక్కలేదు. ఎన్నికల కమిషన్కి ఆయనపై చర్య తీసుకునే ధైర్యం లేదు. చివరికి ఆయన ఆ దశ బాగా దాటిన తర్వాత ఈ మొక్కుబడిగా ఒక నోటీస్ మాత్రం ఇవ్వటం జరిగింది. ఎలా చెప్పడం జరిగింది? వాళ్ళు ఎలా చెప్పారంటే, ఆయన మహిళల మంగళసూత్రాలను కూడా హిందూ మంగళసూత్రాలని తీసి పంచుతారని, హిందువుల ఆస్తుల్ని పంచుతారని, ఈ విధమైనటువంటి అనేక రకాల దిగజారుడు ప్రకటనలు కూడా పరిమితం అవడం జరిగింది. అలాగే ముస్లిం పాకిస్తాన్, హిందూ భారతదేశం అని ఈ విధమైనటువంటి అనేక ప్రధానమంత్రి స్థాయికి తగిన విధంగా కాకుండా ఆయన చేయడం జరిగింది. అందువల్ల ఇవాళ దేశంలో ఆయన అనుకున్నట్లుగా ఇవాళ కనపడలేదు. అది ఎంతకాలం ఉంటాడో మనకు తెలియదు, కానీ ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు. కానీ ప్రజల్లో ఎప్పుడు మతం ఒకటే నిలబడదు. మతం పేరుతో ఎంత గౌరవం అయినా శ్రీరామనవమి కంటే ముందే తలపురాలు పంపిణీ చేయించాడు. అది పాపం కదా. రాముడు భక్తులు ఎవరైనా శ్రీరాముడు పెళ్ళి అయినాక తలపురాలు పంచాలి. తలపురాలు ముందే పంపిణీ చేయించాడంటే ఓట్ల కోసం ఎంత దిగజారుతున్నాడో మనకి అర్థమవుతూ ఉంది. ఈ విధమైనటువంటి హిందూ ముస్లింల మధ్య ఘర్షణ, హిందువులు ఆనాడు దాదాపు 150 ఏళ్ళు ముస్లింల పాలనలో హిందువులకు వచ్చే ప్రమాదం లేదు. 100 ఏళ్ళకు పైగా బ్రిటన్ కాలంలో, క్రిస్టియన్స్ కాలంలో హిందువులకు వచ్చే ప్రమాదం లేదు. ఇప్పుడు కొత్తగా ఇవన్నీ కూడా ఏదొచ్చి రక్షిస్తారని చెప్పి పొలామా బాలాకో ఏదో ఒక అంశం తీసుకుని రెచ్చగొట్టి అర్థం చేయడం జరుగుతుంది. ఆ విధమైనటువంటి ఆ బీజేపీ వాళ్ళ వెర్రి ఏ దశకి వెళ్ళిందంటే, చివరికి ఆయన అహంభావం ఏ దశకి వెళ్ళిందంటే, మోడీ ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో బీజేపీ మేనిఫెస్టో కాదు, మోడీ మేనిఫెస్టో. మోడీ గ్యారంటీ, బీజేపీ గ్యారంటీ కాదు. మోడీ మేనిఫెస్టో, మోడీ గ్యారంటీ. ఇంకా ఎక్కడి వరకు వెళ్ళిందంటే, ఒక ఆయన పాత్రో అనే ఆయన ఒరిస్సా ఆయన సాక్షాత్తు జగన్నాథుడే మోడీకి భక్తుడు అంత దశకి దిగాడు. జగన్నాథుడు ఎక్కడ, ఎన్ని వేల సంవత్సరాలు, మోడీ ఎప్పుడు పుట్టాడు, మోడీకి ఆయన భక్తుడు అని చెప్పి నేను 3 రోజులు అన్నం తిన్ను, నా పాపం పరిహారం చేసుకుంటాను. ఆయన కాదు, మోడీ పాప పరిహారం చేసుకోవాలి. దేశాన్ని సుభిక్షంగా ఉండే దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మోడీ పాప పరిహారం చేసుకోవాలి. వీటన్నిటి పరాకాష్ట ఆయనకు ఉన్నటువంటి పదవీ కాంక్ష, కుర్చీ ధ్యాస, ఆయనకున్న పదవీ లాలసత ఎక్కడి వరకు వెళ్ళిందంటే 2047 వరకు కూడా నేనే ప్రధానమంత్రిగా ఉంటాను.